పెట్టుడు కాదే పిచ్చిదానా. ఆ పిల్లగాన్ని ఏదో 4 రోజులు ఇటు పంపిస్తాంది. పిల్లలు కొట్టుకుంటారు, మళ్ళీ మంచిగా ఉంటారు. ఆ పిల్లల మధ్యలోకి పెద్దవాళ్ళం పోవద్దు, సరేనా? అంతే అత్తమ్మా, నువ్వు ఎప్పుడు నన్నే అంటావు. చిట్టిని ఎప్పుడు గంటగానే లొల్లి పెట్టినా కానీ పంచాయతీలు పెట్టినా ఒక్క మాట అనలే. నీకు నేను చేసి పెట్టుకుంటుంటా అంటే నువ్వు నన్నే అనుకుంటుంటావు, గంతే గాని అవే బిత్తిరి పొర్రా. నీ వల్ల నాకు అందరితో మాటలేనాడు. సప్పలేక ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో కూర్చొని ఆడుకునేపా. ఏందో ఆడాట అని ఈడాట అని పోయి దెబ్బలు లాగించుకొని వచ్చి నన్ను బదనాం చేసి పనాడు. సప్పలేక ఇంట్లోవా ఏం పుట్టిందే నీకు? అదేం అట్ల పిల్లగాని కొట్టిపోతుంది, నువ్వేం ఇట్లా పిల్లని కొడతావు. ఏమైంది దయ్యాల, మీకు ఏం రోగాలు పుట్టినాయి, దయ్యాలు పట్టినాయి అని మీ ఇద్దరికి బగ్గ బలుపులు పెరుగుతానే. నా కొడుకులు తెచ్చి పెడతా అంటే తినుకుంటా కూసో అని బలుపులు పెరుగుతానే ఇంట్లో కూర్చుంటా అంటే. బల్బు బాగా పెరుగుతుంది. రేపటి నుంచి పత్తి తీయనన్నా పొలాల కలవనన్నా పోతా, అప్పుడు నా బల్బు దిగుతది. ఎందుకే సంధ్య ఉత్తుతగా లొల్లి చెప్పు, ఎందుకు? ఏం లొల్లి లేదు అత్తమ్మా, నాకు అవ్వ అయ్యలేలు, నేను ఎవరింటికి పోతలేననే కదా నువ్వు ఇన్ని మాటలు నన్ను నా బిడ్డను అనేది. అందుకే మాది మేము ఒత్తుకొని సావాలే కానీ మాకు ఎవ్వరు లేరు, లేనోళ్ళని లేనట్టే ఉండాలి. నేను ఇప్పుడు ఆ జోలన్న తీసినానే సంధ్య, ఎందుకే గట్లా మాట్లాడతావు? ఇన్ని రోజులు దాంతో నా ఇంది కొల్లపురం, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టినావా అనే. నాకు ఒక్కనాడు ప్రశాంతత ఉండనీయకుండా ఎత్తాలు. 4 రోజులు మంచిగా ఉండే వరకు మళ్ళీ ఏం పుడుతుందే మీకు రోగం? నాకు అర్థం కాదు. మీకు ఎవరితేం చెప్తాందే ఎక్కిచ్చి, ఆ ఎక్కిచ్చేదాన్ని చెప్పేదాన్ని నోట్ల సాడు పోతే నాకెందుకు అత్తమ్మా? ఇవైతే ఎక్కిచ్చి చెప్తుంది నాకెందుకు చెప్తుంది? నువ్వు నన్ను ఒకలాగా చూస్తావు, అయినా షిడ్డుని ఒకలాగా చూస్తావు. అందుకే నేను నా కోపం వచ్చి 4 మాటలు అన్నా.